లండన్ నగరం గత వారం ఒక చారిత్రక నిరసనకు సాక్షిగా నిలిచింది. టామీ రాబిన్సన్ అనే ఫార్ రైట్ నాయకుడు నేతృత్వంలో యునైట్ ది కింగ్డమ్ అనే పేరుతో జరిగిన ఈ మార్చ్లో 1.10 లక్షల నుంచి 1.50 లక్షల మంది పాల్గొన్నారు. ఇది యూకేలో ఆధునిక చరిత్రలో అతిపెద్ద రైట్ వింగ్ ఈవెంట్గా విశ్లేషకులు పేర్కొంటున్నారు. వలసలు, ముఖ్యంగా ముస్లిం శరణార్థులు, చొరబాటుదారులకు వ్యతిరేకంగా స్థానికుల భవిష్యత్తు, దేశ స్వరూపాన్ని కాపాడాలని లండన్ వాసులు ఈ పోరాటం చేశారు. నిరసనకారులు గల్ఫ్ దేశాలు, సిరియా, పశ్చిమాసియా, మొరాకో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లిం వలసలను లక్ష్యంగా చేసుకున్నారు. స్టాప్ ది బోట్స్ అనే నినాదాలతో చొరబాటుదారులను అరికట్టాలని, ఇప్పటికే వచ్చిన వారిని దేశం బయటకు పంపాలని డిమాండ్ చేశారు. సేవ్ అవర్ చిల్డ్రన్స్ అని కేకలు వేస్తూ స్థానికుల భవిష్యత్తు, దేశ గుర్తింపును కాపాడాలని పిలుపునిచ్చారు. తెల్లవారి పన్నులు దేశం కాని వారి కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మాపై ఎందుకు వివక్ష? ఉద్యోగాలు, భవనాలు, వేతనాలు స్థానికులకు మాత్రమే ఇవ్వాలి. వలస ఏరియాల్లోకి వెళ్లడానికి కూడా అనుమతి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసన యూకేలో ఏడాది వేసవిలో జరిగిన చిన్న చిన్న మార్చుల క్లైమాక్స్గా మారింది. మెట్రోపాలిటన్ పోలీసుల అంచనా ప్రకారం 1.10 లక్షల మంది పాల్గొన్నారు. ఇది ఆర్గనైజర్ల అంచనాలకు మించింది. యూనియన్ జాక్, సెయింట్ జార్జ్ ఫ్లాగులతో మార్చ్ చేస్తూ కీర్ స్టార్మర్ పాలసీలను విమర్శించారు. టామీ రాబిన్సన్ ఈ నిరసనకు పిలుపునిచ్చిన ముఖ్య వ్యక్తి. పార్లమెంటు సభ్యుడు, కానీ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ స్థాపకుడైన ఆయన ఫార్ రైట్ గ్రూపులకు ప్రసిద్ధి. ఆయనను పిచ్చిగా మాట్లాడతాడు అని విమర్శకులు అంటూ ఉంటారు. కానీ అతని మాటలు ముస్లిం వలసలపై భయాన్ని రేకెత్తిస్తాయి. రాబిన్సన్ ఈ మార్చ్ను బ్రిటన్లో అతిపెద్ద ఫ్రీ స్పీచ్ ఫెస్టివల్గా ప్రచారం చేశారు. ఇది రేసిస్ట్ కాన్స్పిరసీలు, యాంటీ ముస్లిం హేట్ స్పీచ్తో నిండింది. ఆయన ప్రసంగంలో ఇది సాంస్కృతిక విప్లవం అని చెప్పారు. పాలసీలు మారాలని డిమాండ్ చేశారు. రిఫార్మ్స్ ఓ పార్టీ వంటి మెయిన్ స్ట్రీమ్ గ్రూపులు ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన మాటలు పబ్లిక్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నాయి. నిరసన సమయంలో పోలీసులపై బాటిల్స్, ప్రాజెక్టైల్స్ విసిరేందుకు రైట్ కంట్రోల్ ఉపయోగించారు. మెట్రోపాలిటన్ పోలీస్ 1600 మంది అధికారులను మొబిలైజ్ చేసింది. కానీ ఘర్షణలు తప్పలేదు. స్టాండప్ టు రేసిజం కౌంటర్ ప్రొటెస్ట్లో 5000 మంది పాల్గొన్నారు. కానీ వారిని వేరు చేయడానికి పోలీసులు కష్టపడ్డారు. ఇక ఈ నిరసనకు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఎలన్ మస్క్ వీడియో లింక్ ద్వారా చేరుకుని వైలెన్స్ ఈజ్ కమింగ్, ఫైట్ బ్యాక్ ఆర్ డై అని చెప్పారు. యూకేకు రెవల్యూషనరీ గవర్నమెంట్ చేంజ్ అవసరం అంటూ పార్లమెంటు డిసాల్యూషన్ కోరారు. ఫ్రెంచ్ ఫార్ రైట్ నాయకుడు ఎరిక్ జెమూర్ కూడా మద్దతు తెలిపారు. ఈ నిరసన యూరోప్లో వలసల వ్యతిరేక ఉద్యమానికి మలుపు తిరిగింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీలో ఇలాంటి మార్చులు పెరుగుతున్నాయి. ఫార్ రైట్ పార్టీలు బలపడుతున్నాయి. యూరోప్లో ముస్లిం జనాభా పెరుగుదల, నేరాలు పెరగడం వలసల విధానాలను ప్రశ్నించుతున్నాయి. యూకేలో ఈ ఈవెంట్ అతిపెద్ద యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీగా చెప్పబడుతోంది. ఇది పాలకులకు హెచ్చరిక. కౌంటర్ ప్రొటెస్ట్లలో డయాన్ అబ్బట్ వంటి నాయకులు రేసిస్ట్ మెత్స్ను విమర్శించారు. ఈ నిరసనలు యూరోప్లో జనాభా సమతుల్యతను కాపాడాలని, వలసలను అరికట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి.